హరి ఓం. ఆధ్యాత్మిక మిత్రులారా, రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల జన్మించడంతో అయోధ్య నగరం అంతా ఆనందంలో పరవశించిపోతున్నారు. నామకరణ సమయం వచ్చినప్పుడు దశరథ మహారాజు వశిష్ఠ మహర్షికి నమస్కారం చేసి నా పుత్రులకు నామకరణం చేయండి అని కోరినప్పుడు అప్పుడు వశిష్ఠ మహర్షి ప్రథమ పుత్రుడైనటువంటి కౌశల్యానందనునికి రామ అనే నామాన్ని ఇచ్చారు. సకల శాస్త్రాల్లోనూ రామ శబ్దాన్ని మించినటువంటి శబ్దం మరి ఇంకేదీ లేదు. ఆ శబ్ద రూపాన్ని కనుక విశ్లేషిస్తే దాని యొక్క తాత్విక రూపము రుద్ర, బ్రహ్మ, విష్ణు స్వరూపం అవుతుంది. అక్కడ ఆ శబ్ద రూపం యొక్క తత్వ దర్శనం ఆ రకంగా జరుగుతుంది. అయితే ఇది తత్వ దర్శనమే తప్ప బాహ్య రూపంలో ఉన్నటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా మాత్రం మనం చూడకూడదు. ఇక వేదోక్త పరంగా చూసినట్లయితే రా, ఆ, మా అనేటటువంటి దానికి అగ్ని, సూర్య, చంద్ర అనేటటువంటి నామం వస్తుంది. ఇది సృష్టి క్రమ వికాసానికి ఉపయోగపడేటటువంటి తాత్విక విధానం. అంటే నామి కన్నా నామం గొప్పదనే మాట ఇందుకే వచ్చింది. మనం ఆ తత్వ రూపంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే మనకి ఇది అవగాహనకు వస్తుందన్నమాట. మనమైనా సహజంగా రాముడు అనగానే ఈ తత్వరూపంలోకి వెళ్ళం కదా. రామ అనగానే దశరథ కౌశల్యుల పుత్రుడు రాముడనే మాట వస్తుంది మనకి. అందుచేతే మనం తత్వానికి దూరం అయ్యాం. ఆ తత్వానికి దూరం అయిన కేవలం స్థూలాన్నే పట్టుకుని పాకులాడమంటే ఇది అప్పటి నుంచే మొదలైంది మనకి. ఇక కైకేయి నందనునికి భరత అనే నామం ఇవ్వబడింది. ఆ భరతనామం ఇవ్వబడిన అతని యొక్క ఇదేంటంటే ధర్మ తత్పరుడు. ఆయన ధార్మిక పరమైనటువంటి దేనన్నా భరించగల శక్తి ఆయనకి ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక సుమిత్రానందనులు సర్వలక్షణ శోభితుడు కాబట్టి లక్ష్మణుడని, శత్రుమర్ధనుడు కాబట్టి శత్రుఘ్నుడని అతనికి నామకరణాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ జాతకాల గురించి చెప్తూ, వాళ్ళ జీవితాల్లో విశేషాలు చెప్తూ ఒక మార్మికమైన విషయాన్ని వశిష్ఠ మహర్షి దశరథానికి ఆయన భార్యలకి వివరించాడు. అది ఏంటంటే, రామునితో లక్ష్మణుడు, భరతునితో శత్రుఘ్నుడు ఎంతగా కలిసిపోతారంటే వాళ్ళు శరీరాలు వేరైనా వాళ్ళ ఆత్మ ఒక్కటే అన్నంత ఇదిగా వాళ్ళు కలిసిపోతారని ఆయన చెప్పడంతో సుమిత్ర అప్పుడే నిర్ణయించుకుంది, లక్ష్మణుని రామునికి రక్షణగాను, శత్రుఘ్నుని భరతునికి రక్షణగాను ఇవ్వడానికి అప్పుడే నిర్ణయించుకుంటుంది అన్నమాట. ఈ రకంగా ఈ తల్లిదండ్రుల నుంచి ఈ నామం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడు కనుకే రాముడు క్షత్రయోచిత విద్యలతోటి ఆగిపోలేదు. ఆ తరువాత అతను వశిష్ఠ గీతని అధ్యయనం చేయడం ప్రారంభించాడు. ఆ యోగ వాసిష్టం ఎప్పుడైతే అతను అర్థం చేసుకుని దాన్ని బ్రహ్మజ్ఞానం వైపు వెళ్ళాడో అప్పుడు మాత్రమే అస్త్ర విద్యను వశిష్ఠ మహర్షి అతనికి అందించడం ప్రారంభించాడు.
వీళ్ళు అసలు అయోధ్య అంటేనే శత్రువు అడుగు పెట్టలేనిది. అక్కడ మరొకళ్ళ మీద శత్రుభావం అనేది రాదు. అలాంటి పవిత్రమైన నగరంలో జన్మించి పవిత్రమైన వాతావరణంలో పెరుగుతున్న రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఏ విధమైనటువంటి లోపాలు లేకుండా ప్రేమగా కలిసిపోయి ఉంటే మొత్తం అయోధ్య నగరం అంతా కూడా ఆనందంతో పరవశించిపోతుంది. వాళ్ళు ఈ చిన్నతనం నుంచి కూడా రాముడు కైకేయి పట్ల చాలా అభిమానంతో ఉంటుండేవాడు. అలాగే లక్ష్మణుడు కౌశల్య అంటే పరమ పూజ్య భావంతో ఉంటుండేవాడు. వాళ్ళు పరుగులు పెట్టి ఆడుకుంటుంటే ఓసారి కైకేయి అంటుంది, అక్క, రాముడికి నీకన్నా నేనంటేనే ఇష్టం, కావాలంటే ఓసారి పిలిచి చూద్దాం, చూడు, నువ్వు కూడా పిలని రామా రామా అని పిలుస్తారు. వీళ్ళు రామ రామ అని పిలుస్తుంటే ఆ పరుగు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్న రాముడు కౌశల్య దగ్గరికి వెళ్ళడు, వెళ్ళి కైకేయి ఒళ్ళో కూర్చుంటాడు. లక్ష్మణుడు కౌశల్య పాదాల దగ్గర కూర్చుంటాడు. శత్రుఘ్నుడు సుమిత్ర దగ్గర కూర్చుంటాడు. భరతుడు బెక్కమొహం వేసి కూర్చుంటే కౌశల్య ప్రేమగా తీసుకొచ్చి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది. అంత ప్రేమపూరితమైన వాతావరణంలో వాళ్ళు చక్కగా పెరుగుతుండేవారు. వాళ్ళు ఫిర్యాదులు చేస్తుండేవారు తల్లికి, అమ్మా ఈరోజు అన్నయ్య నా కోసం ఓడిపోయాడు అని చెప్పేవాడు భరతుడు. రాముడు ఏమనేవాడు, అమ్మా నేను ఓడిపోయాను, భరతుడు గెలిచాడు అనేవాడు. తన సోదరుల ప్రేమ. అందుకే శ్రీమద్ రామాయణాన్ని వాల్మీకి మహర్షి ఎందుకు రాశారంటే, ఒక కుటుంబం ఎలాగుండాలి, తల్లిదండ్రులు ఎలాగుండాలి, అన్నదమ్ములు ఎలాగుండాలి, భార్యాభర్తలు ఎలాగుండాలి, కుటుంబంలోని ప్రతి వాళ్ళ యొక్క జీవితాలు ఎలాగుండాలని చెప్పడం కోసమే ఈ శ్రీమద్ రామాయణాన్ని వాల్మీకి మహర్షి రాశారు. ఈ రకంగా ఆ నామం యొక్క గొప్పతనాన్ని గుర్తుపెట్టుకున్నాడు కాబట్టి రాముడు కేవలం క్షత్రియోచిత విద్యలకు మాత్రమే పరిమితం కాకుండా అస్త్ర విద్యను అనేక రకాల విద్యలను చేసి ఆ యుగము యొక్క సమస్య పరిష్కారం చేశాడు శ్రీరామచంద్రుడు. హరి ఓం తస్సత్.